దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియా వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇది ఎవరు చెప్తాడు? పౌలు గారు తిమోతికి చెప్తాడు. తిమోతితోటి మాట్లాడుతాడు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు భిన్నమైన బోధ నడుస్తాను. ఇప్పుడు సంఘాలలో కూడా భిన్నమైన బోధలు వచ్చినాయి. గాలికి చెదరగొట్టు పొట్టు వలె విశ్వాసులు ఉన్నారు. పరలోక రాజ్యానికి వారసులుగా లేరు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని అంటే విశ్వాసులను దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మానవులకు 3.5 సంవత్సరాలు బోధిస్తే ఇప్పుడున్న మా సేవకులు కానీ విశ్వాసులు కానీ నేనంటే నేను అనే గర్వం, అహంకారం వారి హృదయాలలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలకు లోబడుతున్నారు. అపవాది దురాత్మకు లోబడుతున్నారు. ఇప్పుడున్న సేవకులు కానీ డబ్బుకు లోకం దాసోహం, డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాండ్రు ఇప్పుడున్న సేవకులు. ఆత్మలను రక్షించడానికి కాదు. ఆత్మలను రక్షించాలంటే డబ్బుతో పనేంది? డబ్బు మీద ఆలోచన ఎందుకు పెట్టుకోవాలి? ప్రతి మానవుడు ఆత్మల రక్షణ కావాలి కదా, ఆత్మల సంపాదన కావాలి కదా. డబ్బు మీద ప్రసంగాలు చేస్తాను ఇప్పుడు. మరి డబ్బు మీద ప్రసంగం చేయమని ఎక్కడనైనా ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడు సమకూర్చాలి. ఎవరైనా ఉపవాసం పండుకున్నారా? ఇప్పుడు ఎవరైనా ఉపవాసం ఉన్నారా? భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులకును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో ప్రతి మానవుడు దేవుడు ఏర్పాటు చేస్తే వచ్చి భిన్నమైన బోధలు చేస్తూ ఇప్పుడు చెప్పరానియో ఎక్కువ చెప్తున్నారు సంఘాలలో. చెప్పవలసినవి చెప్పడం లేదు. దేవునికి అదే ఇష్టం లేదు. ఏదైతే దేవునికి ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు భయపడాలన్నా జనులకు భయపడతారా? డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారా? సృష్టించిన సృష్టికర్తకు ప్రాధాన్యత ఇస్తారా? దేవుడు పోషించడా? అంత నమ్మకం తక్కువ ఉన్నదా సేవకులకు? ఇప్పుడు ఆకాశం మీద పక్షులను చూడండి, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులని చెప్పాడు మానవులను. మరి బహుశ్రేష్ఠులు అంటే ఏం ఆలోచించారు? ఇప్పుడు నేనున్నాను, నన్ను దేవుడు పోషించలేదా? ఇంతకాలం డబ్బు ఆలోచన చేస్తేనే బ్రతికి ఉన్నానా? డబ్బు మీదనే ఫోకస్ పెట్టాలనా? డబ్బు మీదనే మనం ఆలోచన చేయాలన్నా ప్రతి సేవకుడు?
డబ్బు దేవుడు దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు కదా. దేవుని మీద నమ్మకం ఉంచాలి కదా. దేవుని మీద మనం నమ్మకం ఉంచితే కదా డబ్బు మన వెనకాల వచ్చేది. డబ్బు డబ్బు వెనకాల మన సేవకులు పడితే మరి ఇక ఇప్పుడు సేవకుడు దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు? ఇప్పుడు డబ్బు మీద ఫోకస్ పెట్టిండు సేవకుడు. డబ్బు మీద పెట్టమని గ్రంథంలో ఎక్కడనైనా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదా? సృష్టించిన సృష్టికర్త మీద పెట్టాలా, లేకపోతే డబ్బు మీద ఫోకస్ పెట్టాలనా? డబ్బు మీద పెట్టిన సేవకులు వచ్చారు. ఇప్పుడు దేవుణ్ణి వెనకకు పెట్టారు, డబ్బు ముందు పెట్టుకున్నారు. దేవుణ్ణి మాటలు చెప్పండి ముందు. ప్రతి సేవకుడు దేవుని ఆలోచన చేయండి, దేవుని క్రియలు జరిగించండి ముందు. దేవుని క్రియలో పక్కకు పోయినాయి. ఈ సేవకులు ముందుకొచ్చారు. నేనంటే నేను, నేనంటే నేను, నువ్వు నేను ప్రాణం పోతే ఎక్కడుంటావు? ఎక్కడుండాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే దశమ భాగాల మీద ఫోకస్ పెట్టి నడిపించే వాళ్ళు, సంఘాలు నడిపించే వాళ్ళు వచ్చారు. దేవుడు అంత పోషించలేడా? ప్రతి మానవుని కలగజేసుకున్న దేవుడే కదా, దేవుడు కాదా? ఇప్పుడు బీద వాళ్ళనైనాను, శ్రీమంతులనైనాను, మొత్తం లోకంలో ఉన్న జనులను ఎవరు పుట్టించారు? అది ఆలోచించండి ముందు. సేవకులు అనేవాళ్ళు ఇప్పుడు అదే ఆలోచన లేకుండా డబ్బు మీద ఫోకస్ పెట్టి దేవుణ్ణి వెనుకకు పెట్టారు. ఇప్పుడు అందుకే దేవుడు ఏమన్నాడు? ఒక్క ఊరలో 2 కత్తులు ఇముడవు అని అన్నాడు. దీ మనసులో ఉండి బోధలు చేస్తే, 2 మనసులు కలిగి బోధ చేస్తే డబ్బు మీద ఫోకస్ ఉంటుంది, ధనం మీద ఫోకస్ ఉంటుంది, మళ్ళీ దేవుణ్ణి వెనకకు పెట్టాడు. అరే ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇప్పుడు పెద్ద మందిరం కట్టిస్తేనే అందులో ఉంటా అన్నాడా? బైబిల్ ఏమర్థమైంది? సేవకులకి అర్థం కాకపోతే ఇక విశ్వాసులకి ఏమర్థం చెప్తారు? భిన్నమైన బోధ అన్నాడు ఇక్కడ. మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక దేవుని ఏర్పాటు పోయింది, వెనుకకు పోయింది. ఏమొచ్చింది? అపవాద ఏర్పాటు ముందుకు వచ్చింది. సేవకులు అలానే ఉన్నారు, విశ్వాసులు అలానే ఉన్నారు. దీనికి జవాబు చెప్పడం లేదు ఎవరు. ఇప్పుడు దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. ఇప్పుడు వివాదాలు లేని సేవకులు ఉన్నారా? వివాదాలు లేని, విమర్శలు లేని సేవకులు ఉన్నారా? విమర్శ చేయాలి. ఏ విమర్శ చేయాలి? సద్విమర్శ చేయడం మంచిది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనసును దేవుని వైపు తిప్పడం మంచిది. దేవుని వైపు అలా తిప్పడం లేదు. డబ్బు ఉంటే నేను తిప్పుతా, ధనం ఉంటే నేను తిప్పుతా, కారు ఉంటే నేను తిప్పుతా, ఈ లోక సంబంధంగా నేను ఉంటే తిప్పుతా. ఈ లోక సంబంధం ఈ అపవాద సంబంధం అనే. మరి ఈ లోక సంబంధంగా నేను ఇది తిప్పుతా అంటే ఏమన్నట్టు? అసలు వాక్యం చదివితే అర్థమవుతుంది ఎవరికైనా, ఏ సేవకులకైనా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. వివాదాలతోటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో వివాదాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు సేవకులు. వివాదాలు పెట్టుకోమని ఎక్కడ రెఫరెన్స్ ఉందో చెప్పండి? వివాదాలు ఇప్పుడు మంచి మనసుతో అతన్ని జయించాలి. మంచి మనసు లేకపోతే ఇక నువ్వు సేవకుని కాదు. నీకు దేవుని ప్రేమ లేకపోతే సేవకుని కాదు. ఉన్నట్టు చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఏర్పాటుతో కాక అన్నాడు. ఇప్పుడు దేవుడు పిలుచుకున్నవారు అని చెప్పుకుంటూ
వివాదాలు పెట్టుకోవడం ఏంది మరి? సేవకులు వివాదాలు పెట్టుకుంటే ఇది విమర్శలు చేసుకుంటే సేవకుల? ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే సేవకుల? ఒకరిని ఒకరు తిట్టుకుంటే సేవకుల? ఒకరిని ఒకరు కొట్టుకుంటే సేవకుల? ఈ క్రైస్తవులలోనే ఒకరికొకరికి పడతలేదు. అన్యులను మీరు ఎలా రక్షిస్తారు? దేవుడు ప్రాణం పెట్టాడు కదా. దేవుడు ప్రాణం పెట్టిందని చెప్పుకుంటూ వివాదాల జోలికి పోవడం. ఒకడు మనలా విమర్శిస్తాడంటే మనం వాళ్ళకు ఛాయిస్ ఇచ్చినట్టే కదా. ఒకరికి అది మనం ఎందుకు చెప్పాలి? బైబిల్లో లేనియో ముందుకొచ్చాయి, బైబిల్ ఉన్నాయి తీసేశారు. అర్థం కాలేదు వాక్యాలు, దేవుని వాక్యాలు. ఈరోజైనా దేవుని వాక్యం అర్థం చేసుకుందాం. ఎందుకంటే దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు అన్నాడు పౌలు గారు. వాటిని లక్ష్య పెట్టవద్దని అంటే వాటిని లక్ష్య పెడతాను ఇప్పుడు ఏ సేవకుడైనా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక.